ప్రజలు అసలుకి వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారు? శుభ్రంగా సిద్ధంగా ఉన్నారండి. 34 నియోజకవర్గాల గురించి పెడితే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పొత్తు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్కి ఎన్ని వణుకు పుట్టింది. ఆ 34 నియోజకవర్గాల జనాభా ఇలా పెట్టినట్టే ఎంత ఉన్నారని చెప్పి 175 రోజులు క్యాండిడేట్లను ప్రకటించలా. ఈయన 2 అన్నాడు, ఆయన 2 అన్నాడు. ఈ రెండింటిలోనే ఎదురు అనుకుంటున్నారు 4 సీట్లలోనే. ఇంకా 175 నియోజకవర్గాల్లో ప్రకటిస్తే ఈయన ఇంటికి వెళ్తాడు, ఆయన ఇంటికి వెళ్తాడు. ఆయన 175 ఈయన 175 అంటాడో తెలియదు. ఆయన 2 అన్నాను కానీ ఈయన 2 అన్నాడు. భీమిలి నియోజకవర్గంలో ఏదైతే సిద్ధం అని పెట్టాడో 34 నియోజకవర్గాల్లో జనాభా చూసారా, స్టేట్లో ఉన్న జనాభా అల్లాడిపోతున్నారు. ఎప్పుడని 25 పార్లమెంట్ సీట్లు 175 నియోజకవర్గాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకుంటారు. దీంట్లో ఎటువంటి ఆలోచన ఎటువంటి డౌట్ లేదు. ప్రతిపక్షాలు అంటేనే జగన్ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధమా అని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. సిద్ధంగా ఉంటే భీమిలి ఎందుకు పెట్టుకుంటారు? నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని చెప్పి పెట్టుకున్నారు. మొన్నే పెట్టారు కదా అంబేద్కర్ బొమ్మ విజయవాడ పట్టణంలో, విజయవాడ నట్టుబొడ్లో అంబేద్కర్ సాక్షిగా పెట్టినప్పుడు ఇంక ఈ మాటలు ఎంతైనా ఉందా? బొమ్మలు పెడుతున్నారు కానీ దాడులు అయితే ఆపట్లేదని కూడా చెప్తున్నారు. అటు 14 సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు కానీ ఇటు ప్రతిపక్షంలో నిజం చెప్పడు. ఆ అబద్ధం ఒక అబద్ధం 100 సార్లు చెప్తారు. ఎందుకంటే ఎదురు నమ్మించాలని చెప్పి ఆ అబద్ధాలు పోటీ ఆ సొంత పప్పు వాళ్ళ అబ్బాయి కానీ ఆ దత్తపుత్రుడికి పవన్ కళ్యాణ్ కానీ నిజం చెప్పండి ఇప్పుడుగా నేర్చుకోండి. నా కదిలిరా అంటూ చంద్రబాబు అయితే పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. ఎలా ఉన్నాయంట? ఆ కుర్చీలు గాలి గౌండ్లు గాలి ఆయన మాట్లాడుతుండగా జనాభా వెళ్ళిపోతున్నారు. మన భీమిలి సాక్షిగా ఆల్ మీడియా ఆల్ జనాభా మొత్తం కూడా చూశారు. భీమిలి సాక్షిగా, సముద్రం సాక్షిగా ఎంత జనాభా వెళ్ళే వరకు ఇసుక ఎత్తే రాలని జనాభా వచ్చారు. కానీ ఇసుక ఎత్తే రాలని మీరు అంటున్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చింది 3 లక్షల టార్గెట్ అయితే 30,000 మంది వచ్చారని చెప్తున్నారు. అవన్నీ ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ఈ ABN, రాధాకృష్ణ ఎన్ని బోర్డుగా అండి పట్టించుకోండి. ఎవరు పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకొని రాష్ట్రంలో మానేశారు. ఇంకా అవి చెప్తుండే అలాగే సార్. ఆల్ మీడియా, సోషల్ మీడియా, నేషనల్ మీడియా కూడా చెప్పింది. భీమిలి సాక్షిగా చెప్పి ఏ మీడియా నేషనల్ మీడియా అంటే రాష్ట్రంలో సంబంధం లేదు. హై లెవెల్ ప్రోగ్రామ్స్ SSN అని చెప్పారు కదా. ఇంకేం చెప్పాలి సార్? నేషనల్ మీడియా, BBC చెప్పింది, అన్ని ఛానల్ కూడా చెప్పింది. ఓకే, జగన్ అయితే సిద్ధంగా అండి, నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఉన్నారు. మరి ప్రజలు జగన్ గెలిపించడానికి ఎటువంటి సిద్ధంగా ఉన్నారు? ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు ఇవాళకి 71 రోజు ఉంది సార్. రేపు ఎల్లుండి ఎలక్షన్ పెట్టినా సరే సిద్ధంగా 175, 175, 25 పార్లమెంటు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. ఎటువంటి ఆలోచన లేదు.